यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति ओम। సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. మంచిగా వినబడుతుందా? సత్యార్థ ప్రకాశం 170వ పుటలో చూడండి. సత్యార్థ ప్రకాశం సప్తమ సమోల్లాసం 170వ పుట. అద్వైత శబ్దం సిద్ధి. సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ఛాందోగ్యోపనిషత్. ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, సత్ ఏవ సౌమ్య, హే సౌమ్య, సతేవ ఇది ఏదైతే ఉన్నదో మొత్తం సత్స్వరూపమే. ఇదం అగ్ర ఆసీత్ ఏదైతే మొట్టమొదటిసారిగా ఉన్నదో అదంతా సత్యమే ఉన్నది, సత్యమే ఉండేను. ఏకమేవ అద్వితీయం, ఆ ఒక్కటే ఉండేను, ఇక రెండవది అనేది ఏమీ లేదు అని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అటులైన అద్వైత సిద్ధి ఎట్లు కలుగును? ఒకవేళ అటులైన అంటే ఆ రకంగా అయితే అద్వైత సిద్ధి ఏ రకంగా కలుగుతుంది? మా మతమున అంటే అటులైన అనేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఏదైతే ఇందాక మీరు సమాధాన రూపకంగా చెప్పుకొచ్చారో, బ్రహ్మము అంటే ఈశ్వరుడు అని, ఈశ్వరుడు అనాది అని, అనుత్పన్నము అమృత స్వరూపుడు అని, జీవునకు జీవుడని, దేవునకు దేవుడని మీరు ఏదైతే జీవుని దేవుడితో పాటు బ్రహ్మతో పాటు జీవుని యొక్క ఉనికిని తీసుకొస్తున్నారు, ఈ రకంగా రెండు అయిపోయాయి కదా, ఇది ద్వైతం అవుతుంది కదా. అద్వైతం కావాలంటే మరి రెండవది ఉండకూడదు కదా, నా ద్వైతం అద్వైతం. అందుకని మా మతమున బ్రహ్మమునకు భిన్నముగా ఇంకొక సజాతీయ విజాతీయ స్వగత అవయవ భేదములు లేనందున ఒకే బ్రహ్మము సిద్ధమగును. మా మతం అద్వైత సిద్ధాంతం, ఈ యొక్క మా మతంలో మా అభిప్రాయం ఏంటంటే, బ్రహ్మం ఒక్కటే నిజం, ఇక బ్రహ్మకు భిన్నంగా ఇంకొక సజాతీయ విజాతీయం అనేటువంటిది ఏది మేము స్వీకరించాం. కాబట్టి అదంతా అవిద్య అనే విధంగా ఈ యొక్క ప్రశ్నకర్త తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. జీవుడు రెండవ వాడు ఉన్నచో అద్వైత సిద్ధి ఎట్లు కలుగగలదు? ఇప్పుడు జీవుడు ఉన్నట్టయితే అద్వైతం ఎట్లా కలుగుతుంటది? ద్వైతం అవుతుంటది కదా. ద్వైతం అంటే రెండు కదా అనేటువంటిది ప్రశ్నకర్త తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. దానికి సమాధానం దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, నీవు ఈ భ్రమలో పడి ఎలా భయపడుతున్నావు? జీవుడు లేడు అనేటువంటి భ్రమలో ఉండి, దేవుడొక్కడే ఉన్నాడు, జీవుడు లేడు అనేటువంటి భ్రమలో పడి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? విశేషణ విద్యా జ్ఞానమును సంపాదింపము. విశేషణం ఇప్పుడు ఏంటంటే, నల్లపాము, త్రాచుపాము మరియు తీయటి పాలు, తీయటి పదము, విద్యావంతుడు, గుణవంతుడు. ఈ గుణము అనేటువంటిది, నల్లటి అనేటువంటిది, తెల్లటి అనేటువంటిది, నల్లటి తెల్లటి అనేటువంటిది ఆ పాము గురించే చెప్పడం అంతే. నల్లటిది ఏంటంటే విశేషం, విశేషము పాము, విశేషణము నల్లతనం.
అంతే. తెల్లతనం. ఆ రకంగా విశేషణము గురించి విజ్ఞానమును సంపాదించుకోను. దాని ఫలమే ఏమనగా ఆ రకంగా విజ్ఞానం సంపాదించుకుంటే వ్యావర్తకం విశేషణం భవతీతి. వ్యావర్తకం అని అంటే ఎక్కువగా వ్యాపించడం, విశాలమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది. తద్వారా విశేషణం ఏంటి, విశేషం ఏంటి అనేటువంటి అవగాహన తెలుస్తుంది. వ్యావహారికమైనటువంటి దాంట్లో విశేషణం ఏంటి, విశేషం ఏంటి అనేటువంటిది తెలుస్తుంటది. విశేషణము భేదకారకముకు అందువేని దానితో పాటు ప్రవర్తకం ప్రకాశకం అపి విశేషణం భవతీతి. విశేషణాన్ని భేదకారకముగా గుర్తిస్తే ఈ విశేషణం కూడా వేరే. అంటే నల్ల పాము అని అన్నప్పుడు నల్లతనము వేరు, పాము వేరు అని ఈ రకంగా నువ్వు రెండుగా లెక్క పెట్టుకున్నట్టయితే, రెండుగా భావించుకున్నట్టయితే, దానితో పాటు ప్రవర్తకం ప్రకాశకమపి విశేషణం భవతి. ప్రవర్తకం వ్యవహారం, ప్రకాశకం మనము ప్రవర్తకం అంటే ప్రవర్తించేటువంటి తీరు, ప్రకాశకము అంటే కనిపిస్తున్నటువంటిది. ఒకటి వ్యవహరిస్తున్నటువంటిది, ఇంకోటి కనిపిస్తున్నటువంటిది. ఇది కూడా విశేషణం అవుతుంటుంటది. విశేషణము ప్రవర్తకము ప్రకాశకము కూడా అగునని ఎరుంగుము. విశేషణము అంటే విశేషాన్ని అలంకరించేటువంటిది విశేషణము. పాము నల్లదే. పాము ఎలా ఉన్నది? నల్లగా ఉన్నది. నల్లగా ఏమున్నది? పాము అనేటువంటిది. నల్ల పాము అనేటువంటిది, నల్లతనము అనేది దాని యొక్క విశేషణము. ఎన్ని పాములున్నా ఈ నల్లతనము ఆ పాములన్నింటి నుంచి భిన్నముగా చూపెట్టేటువంటిది నల్లతనం. కాబట్టి పాముకు విశేషణం. ప్రవర్తకం ఏంటిది? వ్యవహారం ఏంటిది? ప్రవర్తించేటువంటిది వ్యవహారం పాము. నల్లతనంతో మనకు అంత ఇబ్బంది లేదు, కానీ ఆ పాముతోటి మనం భయపడుతుంటాం. కానీ ఇక్కడ నల్లతనం ఏంటంటే అది ఇంకా విషపూరితంగా ఉంటుంటదని చెప్పేసి ఇంకా విశేషంగా భయపడడం. ప్రకాశకం అంటే ప్రత్యేకం, కనబడడం కూడా అవుతుందని తెలుసుకోవాలి. అప్పుడు అద్వైతము బ్రహ్మకు విశేషణమని నీకు తెలియను. అద్వైతము బ్రహ్మకు విశేషణం. ఇప్పుడు నీకు సరిసమానమైన వాడు ఇంకోవాడు లేడు, నీకు తలతూగే వారెవరు లేరు, నీకు సమానులెవరు కారు అని అన్నప్పుడు సమానము అనేటువంటిది తలతూగేటువంటిది, తులమానం చేసేటువంటిది, పోల్చేటువంటి దానిని కూడా నువ్వు వేరుగా గుర్తించినట్టయితే నీకు అద్వైత మతం సిద్ధించదు. ఎవరికంటే నీకు పోటీయే లేరు అంటే పోటీ లేనటువంటి ఈ తెలివితనం, పోటీ లేనటువంటి గుణము నిన్ను విశేషించి చూపిస్తుంది, నీ యొక్క గొప్పదనం చాటుతుంది. కాబట్టి నీకు నీవే సాటి అని అంటే నీకు అనేది ఒకటి, నీవు అనేటువంటిది ఒకటని రెండుగా లెక్క పెట్టినట్టయితే నీ అద్వైతం సిద్ధించదు. నీకు నీవే సాటి అంటే నీకు ఎదురెవరు లేరు, పోటీ ఎవరు లేరు అనేటువంటిది గుర్తించినప్పుడే నీ అద్వైతం అనేటువంటిది సిద్ధిస్తుంటది. నా అద్వైతం, రెండవ వారు ఎవరు లేరు, పోటీ ఎవరు లేరు అనేటువంటిది నువ్వు గుర్తించాలి. దీని ద్వారా నీకు జ్ఞానం పెరుగుతుంటది. విశేషణము నందలి వ్యావర్తక ధర్మము అద్వైత విశేషణము. విశేషణములో ఉన్నటువంటి వ్యావర్తకం అంటే వ్యవహరించేటువంటి ధర్మం ఏమిటంటే అద్వైత విశేషణం. బ్రహ్మమును అనేకులకు జీవులుండి, బ్రహ్మమును అనేకులుగా ఉన్నటువంటి జీవులు ఇతర తత్వములు
జీవుడు వేరు, దేవుడు వేరు. దేవుడికి బ్రహ్మకు విడిగా ఉన్నటువంటి జీవులు ఇతర తత్వములు. ఇతర తత్వముల నుండి వేరు చేయును అంటే బ్రహ్మతత్వం సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం నుంచి అల్పజ్ఞత్వం, ఏకదేశీయము, క్షణికానందము, ఇటువంటి గుణములతోటి దేవుడికి జీవుడికి వేర్వేరు భేదాన్ని చూపించడం జరుగుతుంది. దేవుడు వేరు, జీవుడు వేరు. అందుకని దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనేటువంటిది అభిప్రాయం. అద్వైత విశేషణం బ్రహ్మమును అనేకులకు జీవుల నుండి ఇతర తత్వముల నుండి వేరు చేయును. ఇక అంటే తండ్రి కొడుకు కొడుకే, తండ్రి గుణం తండ్రి గుణమే, కొడుకు గుణం కొడుకు గుణమే. ఆ గుణాలనేటువంటివి ఇద్దరిని, తండ్రి కొడుకులను వేరు చేస్తున్నాయి. అదే రకంగా దేవుడు జీవుడు. ఇక విశేషణంలో ఉన్నటువంటి ప్రకాశక ధర్మం, ప్రకాశకం అంటే కనిపిస్తున్నటువంటి ధర్మం, బ్రహ్మము ఏకమగుటలో ప్రవృత్తి కలిగించును. బ్రహ్మము అంటే ఈశ్వరీయ తత్వము ఒకే ఒక్కటి అనేటువంటిది ప్రవృత్తి కలిగిస్తుంది. అది ఎట్లంటే అస్మిన్ నగరే ద్వితీయో ధనాఢ్యో దేవదత్తః అస్యాం సేనాయాం అద్వితీయః శూరవీరో విక్రమసింహ. అస్మిన్ నగరే, ఈ నగరములో, అద్వితీయో ధనాఢ్యో దేవదత్తః, దేవదత్తు కంటే ధనవంతుడు ఈ నగరములో ఎవరూ లేరు. సప్తమి వ్యక్తి కదా మహోదయ? సప్తమి కదా అస్మిన్ నగరే. అవునవును. ఓకే. అస్మిన్ అన్న అస్యాం అన్న సేన అనే సప్తమి భక్తి ఏకవచనం. అస్యాం సేనాయాం, ఈ సేనలో అద్వితీయుడు అంటే అతనికి సాటి ఎవరు లేరు. అతడెవరు అంటే శూరుడు వీరుడు అయినటువంటి విక్రమసింహుడు. ఒకడొకనితో ఈ నగరమున అద్వితీయ ధనాఢ్యుడు దేవదత్తుడు అని గుర్తించాడు. ఇంకొకడు ఈ సేన యందు ద్వితీయ శూరవీరుడు విక్రమసింహుడు అనేది గుర్తించనైనది. అనినా ఏమి సిద్ధమగును? దీనివల్ల ఏం తెలుస్తుంది? ఈ నగరములో దేవదత్తునితో సమానుడగు ధనవంతుడు మరి ఒకడు లేడు. ఈ సేనయందు విక్రమసింహునితో సమానుడగు శూరవీరుడు మరి ఒకడు లేడని సిద్ధమగును. కానీ వారికంటే తక్కువ ధనాఢ్యుడు, తక్కువ శూరవీరులు ఉన్నారని సిద్ధమగుతున్నది. అట్లే పృథివీ మొదలగునటువంటి జడ పదార్థములు, పశువు పక్షులు, క్రిమి కీటకాలు, ప్రాణులు, వృక్షాదులు ఉన్నవి అనుటయు నిషేధింపదు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవదత్తుడు ఒక్కడే ఇప్పుడు మన దేశంలో అంబానీ కంటే ధనవంతుడు ఎవరు లేరు అని అంటే, అంబానీ ఒక్కడే ఉన్నాడా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరా? మిగతా వారందరూ ఉన్నారు. వారందరిలో ఈ యొక్క అంబానీ, అదానీ అనేటువంటి వాళ్ళు ధనవంతులు, ప్రముఖులు, గొప్ప ధనవంతుడు. అంతవరకే గాని ఇక ఇక్కడ ఈ దేశంలో నాగరికులే లేరు, ఇంకొకరు పండితులు లేరు, ఇంకొకరు కర్మచారులు ఎవరు లేరు అనేది నిషేధించడం లేదు కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, సేనా బలం, థలసేన, జలసేన, వాయుసేన, వాటన్నిటిలో శూరవీరుడు ఉన్నాడు అని అంటే ఇంకా సైనికులే లేరు అనేది కాదు కదా.
ఇంకా మరి రక్షణ మంత్రియే లేడని కాదు కదా, దేశంలో నాగరికులే లేరని కాదు కదా. ఉన్న వాటిలో అందుకని గొప్పవాడు. అంతేగా ఆ ప్రత్యేకత ప్రత్యేకత. అవును. అదే విధంగా ఈ యొక్క పృథివీ మొదలగునటువంటి జడ పదార్థములు, ఇంకా ఆ శూరవీరులు, ఇంకా నాగరికులు, పేదవారు ఎట్లయితే సిద్ధమవుతుందో ఆ పేదవారు, నాగరికులు, మరి సామాన్య సైనికులు, రక్షణ మంత్రిత్వ శాఖ ఆ యొక్క వ్యవస్థతో పాటు పృథివీ వంటి జడ పదార్థములు, పశువు వంటి పశుపక్షములు, అమీబా నుంచి డైనోసార్ వరకు, సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల నుంచి విశాల కాయమైనటువంటి రాక్షస బల్లి అంత పెద్ద ప్రాణుల వరకు, అంతేగాక వృక్ష వనస్పతులు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధిస్తున్నట్టుగా కాదు కదా. అట్లే అద్వైత విశేషణము బ్రహ్మమునకు సదృశం. ఇది చాలా లోతైన విషయం, అది గుర్తుపెట్టుకోండి. ఏంటి బ్రహ్మ నిత్యం జగన్మిత్ర సర్వం కల్విదం బ్రహ్మ అని అన్నప్పుడు ఏంటంటే నీలో బ్రహ్మనే ఉన్నాడు, నాలో బ్రహ్మనే ఉన్నాడు, అంతా కనిపిస్తున్నదంతా బ్రహ్మమే అని చెప్పేసి ఏదైతే వాదించడం జరుగుతుందో, నీలో బ్రహ్మనే ఉన్నాడు, నాలో బ్రహ్మనే ఉన్నాడు, కానీ నీలో నాలో అని చెప్పేసి మనం మాట్లాడుకునేటువంటి ఉనికి, నీలో నాలో బ్రహ్మ ఉన్నాడు కానీ ఆ బ్రహ్మతో పాటు నువ్వు నేను కూడా ఉన్నావు అనేది సిద్ధమవుతుంది కదా. ఇది ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఈ అద్వైత మత సంప్రదాయం గురువు పిల్లలకు పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠం నేర్చుకునేటువంటి వాళ్ళు పాఠం అయిపోయిన తర్వాత భిక్షావృత్తి గురించి ఊరిలోకి వెళితే ఆ మధ్యలో అడవిలో ఒక మదమస్తమైనటువంటి ఏనుగు, పిచ్చి ఏనుగు, ఆ ఏనుగు వస్తున్నది. ఏనుగు వస్తుంటే ఏనుగు వెనుక మహావతులు అంటారు, ఆ ఏనుగును నియంత్రించేటువంటి వాళ్ళు ఏమంటారు అంటే దారిలోంచి తప్పుకోండి ఈ ఏనుగు పిచ్చి పట్టింది, తప్పుకోండి అని అంటున్నాడు. అప్పుడు ఈ శిష్యుడు ఇవాళ పాఠం చెప్పిండు కదా గురువు గారు, నీలో బ్రహ్మనే ఉన్నాడు, నాలో బ్రహ్మనే ఉన్నాడు, సర్వం కల్విదం బ్రహ్మనేం చేస్తాడు అని చెప్పేసి అతడు అక్కడే నిలబడేసరికి ఆ ఏనుగు వచ్చింది, తొండంతో మడత పెట్టి కొట్టితే ఎక్కడో పడ్డాడు, చాలా దెబ్బలు తగిలాయి. సమయానికి మళ్ళీ ఆశ్రమానికి చేరుకోకపోతే గురువు గారు ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా, ఏదో పడుతూ లేస్తూ కూయోమరు అనుకుంటే ఆశ్రమం చేరుకుంటే, అరే నీకు ఈ దుస్థితి అంతా ఎందుకు కలిగింది, ఏమైంది మరి ఇంతసేపు ఎందుకైంది, ఆలస్యం ఎందుకైంది అని అంటే అప్పుడు జరిగిన కథ అంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు అన్నారు, ఒరే నువ్వు ఏనుగులో బ్రహ్మను చూసావు, నీలో బ్రహ్మను చూసుకున్నావు, కానీ ఏనుగు వెనుక ఉండి వాళ్ళు అరుస్తున్నారు కదా, తప్పుకో ఏనుగు పిచ్చి పట్టింది, తప్పుకో అని చెప్పి వాళ్ళలో బ్రహ్మను ఎందుకు చూడట్లేదు, అందుకే నీకు తగిన శాస్త్రం జరిగింది. అంటే ఏనుగులో బ్రహ్మను చూసావు, నీలో బ్రహ్మను చూసుకున్నావు, బాగానే ఉంది, మరి తప్పుకో ఏనుగు పిచ్చి పెట్టింది, అది చంపేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అరుస్తున్నారు కదా, ఆ అరిసే వారిలో హెచ్చరిస్తున్నటువంటి అతనిలో బ్రహ్మను ఎందుకు చూడలేదు నువ్వు, అది కారణం. అదే వినపడే సంకేతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, అప్పుడే కదా మరి. పశుపక్షాదులు, వృక్ష వనస్పతులు అన్ని ఉన్నాయి కదా. ఇంకా ఏంటంటే అణువు ఉంది, రాళ్ళు, రప్పలు, నదులు, ఈ యొక్క గుట్టలు అన్ని కూడా ఉనికి ఉన్నాయి, వాటిని ఖండించినట్టు కాదు కదా. సర్వం కల్విదం బ్రహ్మ అద్వైత సిద్ధాంతము అని అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటి ఉనికిని కూడా గ్రహించాలి కదా. అట్లే అద్వైత విశేషణము బ్రహ్మమునకు సదృశమగు పదార్థము మరి ఒకటి లేదని చెప్పునే కాని బ్రహ్మము కంటే న్యూనములైన జీవ ప్రకృతులు లేవని నిషేధింపని భావము. అంటే ఏంటంటే బ్రహ్మమున్నాడు, బ్రహ్మము లేడని కాదు మీ అద్వైత సిద్ధాంతం బట్టి, కానీ బ్రహ్మమున్నాడు అని అంటే బ్రహ్మ ఉండడానికి బ్రహ్మను ఉన్నాడు అని గుర్తించడానికి ఇంకొకరు కావాలి కదా.
గుర్తించేవారే లేకపోతే ఆ బ్రహ్మ వల్ల ఇంకా ఉపయోగం ఏంటి? ఆ అసలు బ్రహ్మ వీళ్ళకేముంది? ఉన్నాడు అనేది గుర్తించే వాళ్ళు ఉన్నప్పుడే ఆచార్యజీ, మరి అదే 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 ఆ గుర్తించే విషయం వాళ్ళు కూడా చెప్తున్నాను. ఉంటారు కాబట్టి ఉన్నారు అని. ఇప్పుడు అద్వైతం ఆచార్య అద్వైత దాంట్లో ఆత్మ లేదు, బ్రహ్మం ఒక్కడే ఉన్నాడనే అర్థమేనా? అది వాళ్ళు భావించుకుంటున్నారు అన్నట్టు. అందుకే ఇప్పుడు ఇంకొక మనోరంజనమైన కథ చూడండి. హోషియార్పూర్, పంజాబ్ లో హోషియార్పూర్ ఉంది. అక్కడికి సర్వానంద్ గారు ప్రచారం గురించి వెళ్ళారు, ఆర్య సమాజ ప్రచారం గురించి ఒక ఊరిలో. ఆ హోషియార్పూర్ అనేటువంటిది పెద్ద జిల్లా. ఆ జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాడు ప్రచారం కోసం. వెళితే ఒక్కరు దగ్గరికి రారు, ఒక్కరు ఒక మాట వినరు. ఇంటికి పోతే అందరు దాదాపుగా తలుపులు వేసుకొని ఉంటున్నారు, బిక్కు బిక్కు అనుకుంటూ ఉంటున్నారు. ఎన్ని రోజులున్నా ఎవరి దగ్గర రానివ్వట్లేదు. ఏమిటి అని చెప్పేసి ఒకరిని అడిగితే, ఇక్కడొకడు రాక్షసుడు ఉన్నాడు, వాడికి భయపడి ఎవరు బయటకు రావట్లేదండి అని అన్నాడు. అతడిదే సామ్రాజ్యం, అతని ముందు ఎవరిది నడవదు అని చెప్తాడు అన్నమాట. అంటే ఇంకా అతడే ఉన్నాడా, ఇక మిగతా నాగరికులు లేరా, ఊర్లో ఇంకొకరు లేరా అని కాదు. నాగరికులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, అతని ముందు ఏ స్త్రీ స్వేచ్ఛగా ఉండకూడదు, ఇంకా ఏ పురుషుడు గొప్పగా కనబడకూడదు. స్త్రీ ఉంటే ఆమెను ఎత్తుకుపోయి అతని కామానికి బలి చేసుకుంటాడు. మరి పురుషులు ఎవరైనా గట్టిగా మాట్లాడే వాళ్ళు తన్ని కాలు చేతులు ఎరగొడతాడు, చంపేస్తాడు అనమాట. అంత దుష్టుడు అన్నట్టుగా. అయితే సరే, ఇప్పుడు ఇక్కడ మరి ప్రచారం కావట్లేదు అని చెప్పేసి స్వామీజీ ఆ ఊరును విడిచిపెట్టి పోలేదు, ఆ ఊర్లోనే ఉన్నాడు. ఉండగానే అనుకోకుండా వర్షాకాలం తర్వాత ఇక ఇదంతా విషక్రిములు సంచరిస్తున్నప్పుడు అతనికి నిమోనియా అంటే ఏమన్నట్టు? నిమోనియా అంటే శరీరంలోని తెల్ల రక్త కణాలు ఉరుగుతాయి, ఎరుపు రక్త కణాలు తగ్గిపోతాయి ఆచారి. ఆ రకంగా మళ్ళీ దాంతో పాటు మలేరియా, జ్వరం వచ్చింది. బట్టల్లోనే పడుకొని అందులోనే మలమూత్రాలు త్యాగం చేసుకుంటూ ఉన్నారు. అతనికి సేవ చేయడానికి డాక్టర్ దగ్గరికి వస్తలేడు, ప్రజలు దగ్గరికి వస్తలేరు, ఏం దగ్గరికి వస్తలేడు. అది ఎట్లా భయంకరంగా ఉందంటే పరిస్థితి. కానీ ఇతడు ఇక్కడే చచ్చిపోతే ఇతని అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరు రాకపోతే దాంతో ఏమంటారు, మహమ్మారి అంటారు, గత్తర అంటారు కదా, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికే అందరికీ నష్టమే కదా అని చెప్పేసి స్వామీజీ అతని దగ్గరికి వెళ్ళి ఆ మలమూత్రంతో తడిసిన బట్టలన్నీ తీసేసి ఆరేసి ఇక వేరే బట్టలు ఇచ్చి అతనికి స్నానం చేయించి తనకు తెలిసిన వైద్యంతో అతనికి ఆ మలేరియాని ముందు తరిమేశాడు. ఆ తర్వాత న్యూమోనియాకు చికిత్స చేశాడు. నెమ్మదిగా ఒక వారం రోజుల తర్వాత కోలుకొని అతడు ఇట్లా చూశాడు, ఈ వ్యక్తి ఎవరు, నాకు సేవ చేస్తున్నాడు అని అనిపించింది. కానీ వద్దని లేదు, పరిస్థితి అట్లా ఉన్నాడు కాబట్టి. ఇక చేసిన తర్వాత ఇంకొక 10 రోజులు అయిన తర్వాత అప్పుడు చేయి పట్టుకున్నాడు అతన్ని. నువ్వు ఎవరు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంటే, నువ్వు తర్వాత మాట్లాడుకున్నావు, నువ్వైతే ఇప్పుడు ముందు ఆరోగ్యంగా ఉంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఎవరు, నా దగ్గరికి రావడానికి భయపడతారు, అటువంటిది నాకు పునర్జన్మనిచ్చావు, నువ్వు ఎవరు అని అంటే, అప్పుడు స్వామీజీ ఏమన్నాడంటే, నేను ఒక సన్యాసిని, ఇల్లు వదిలిపెట్టి వచ్చాను, ధర్మ ప్రచారం చేస్తున్నాను, ఈ ఊరికి వస్తే నా మాట ఎవరు వినట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, నా మాటలు వినట్లేదు, ఇప్పుడు నేను చాలా నిరాశగా ఉన్నాను, నువ్వు కనబడ్డావు కాబట్టి నీకు సేవ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఎవడు వాడు, స్వామిజీ మీ మాట వినవాడు ఎవడు అని 13వ రోజు బయటకు వచ్చి, ఒరే మన ఊరికి స్వామీజీ వచ్చాడు, ఒక్కడన్నా ఇంట్లో ఉంటే నేను ఇంట్లో తగలబెడతా, ఇప్పుడు అతను నాకు పునర్జన్మనిచ్చాడు, నాకు ఆరోగ్యం మంచిగా అయింది, మొత్తం ఉన్నటువంటి స్వామీజీ ఏం చెప్తాడో అది వినండి అని చెప్పేసరికి ఊర్లో అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. స్వామీజీ ఏది చెప్తే ఆ విషయం విన్నారు.
చూడండి, మనం ఏమనుకుంటాం అంటే ఎక్కడైతే మనకు దారి దొరకదో అక్కడే నీకు ఉన్నదని చెప్పేసి ఈ కథ ద్వారా ఏం చెప్పినంటే, ఆ ఊరిలో ఇక వాళ్ళందరూ మారిపోయి మంచిగా యజ్ఞం చేసుకొని ఆ వేదం చదవడం అవన్నీ ప్రవచనం వినడానికి రోజు ఇష్టపడుతూ వస్తున్నటువంటి దాంతో వింటూ వింటూ ఇతనిలో మారిపోయింది. అప్పుడు అన్నాడు అతను ఆ స్వామితోటి, స్వామి ఇంతమందిని మార్చావు, మరి నన్ను కూడా మార్చావు అని అన్నాడు. నువ్వు ఎప్పుడో మారిపోయావు కాబట్టి ప్రచారాన్ని సహకరించావు కదా. అది తను మారిపోయిన విషయం కూడా తనకు తెలియదు. అమ్మగారు ఇది రహస్యం. అతనికి సన్యాసం దీక్ష ఇచ్చేసి తనతో పాటు అతని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు అన్నట్టుగా. ఆ రకంగా ఏంటంటే ఆ ఊర్లో గురుకులం ఏర్పడింది, ఆర్య సమాజం ఏర్పడింది, పిల్లలందరినీ గురుకులానికి పంపించి అక్కడ మంచి వ్యవస్థ జరిగింది. ఊరి పేరు ఏం పేరు? ఆ ఊరి పేరు గుర్తొస్తలేదు, దాని గురించి చాలా రోజులు ఆలోచన రాలేదు. హోషియార్పూర్ అనేది వారి సర్వానంద్ గారి జీవిత చరిత్రలో ఈ ఘటన ఉంది. సన్యాసి గారి పేరు సర్వానందుడా? సర్వానంద్. చాలా బాగుంది. అంటే సేవలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదని. అది అమ్మగారు వీడు దుష్టుడు దుర్మార్గుడు అని ఏవగించకుండా నిష్కామ భావంతో చేసిన ప్రతిఫలితం అది. అక్కడ స్వామీజీ గారి యొక్క నిర్ణయము చాలా గొప్పది, చాలా గొప్పది. అంటే ఆటంకాలు ఎక్కడ నడుస్తున్నాయో ముందు గుర్తించాలి ఆచార్య. అమ్మగారు మీరు ఎక్కడికో పోతున్నారు, వద్దు. వారు అది చేశారు కాబట్టి కదా ఇక్కడ. అంటే అక్కడ ఏంటంటే వీరు చేయడానికి పోయారు, వారు వినడానికి వచ్చారు. ఇద్దరి మధ్యలో ఇద్దరిని కలపడానికి మధ్యవారిదిగా అతడు ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే యజ్ఞమంటేనే భయపడతారు, మీరు రావద్దు, మా ఇంటికి రావద్దు, మీ ఆశ్రమానికి మేము రావాలి, ఇక ఏం చేస్తాం. అందుకని వదిలేయండి. ఓం గతం కదా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అనేకములకు జీవాదుల నుండి వేరు చేసి బ్రహ్మము యొక్క ఏకత్వమును సిద్ధము చేయునది అద్వైతము. అనేకములకు జీవాదుల నుండి వేరు చేసి బ్రహ్మము యొక్క ఏకతత్వము అంటే, ఇప్పుడు ఆ హోషియార్పూర్ జిల్లాలో ఒక గ్రామంలో ఆ దుష్టుడు దుర్మార్గుడు అయినటువంటి అతని ప్రభావంతో ఎంత భయపడిపోయారో అందరూ. ఇంకా దేవుడు మర్చిపోయారు, వాళ్ళు అంత మర్చిపోయారు. వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఉండాలి కాబట్టి వాళ్ళు ఉంటున్నారు తప్ప, వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకున్న ఆడపడుచులు ఆ ఊరికి రావాలంటే భయపడటం. ఎందుకంటే అతని కన్ను ఎవరి మీద పడ్డా కూడా వారిని ఆ రకంగా దుర్వినియోగపరుచుకున్నాడు. అందుకని అతని ప్రభావం ఎక్కువ ఉన్నది. అంత మాత్రాన ఆ ఊరిలో ప్రజలు లేరు అని కాదు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, అనేకములైనటువంటి జీవాత్మల నుండి వేరు చేసి బ్రహ్మతత్వం యొక్క ఏకత్వాన్ని సిద్ధం చేయనది అద్వైతం. అద్వితీయం అను విశేషణమే ఈ యొక్క అద్వితీయం అనేటువంటిది, మరొకరు సాటి లేరు నీకు అనేటువంటిది. ఈ మహబూబ్ నగర్ లో కూడా ఇంకొక ఘటన జరిగింది. ఈ సంఘటనను మంచిగా అర్థం చేసుకోవడానికి. ఈ మహబూబ్ నగర్ లో ఏం జరిగింది అని అంటే, స్త్రీలు బావికాడికి పోయి నీళ్లు తీసుకొచ్చుకునేవారు. అప్పుడు ఈ నీటి సౌకర్యం లేదు కదా. అటువంటి అప్పుడు ఈ మహబూబ్ నగర్ కు దగ్గరనే, ఇప్పుడు మహబూబ్ నగర్ చాలా పెద్దగా అయింది కానీ అప్పుడు చాలా చిన్నగా ఉండే. అయితే ఆ ఊరికి నీటి బావికి మధ్య ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కాడ ఒక భిక్షగాడు వచ్చి కూర్చుండేది. ఇంకా అది ఎండకు, ఇటువంటి ఎండాకాలంలోనే. అయితే ఆ వచ్చిపోయేటువంటి వారిని, అమ్మా ఆకలిస్తుందమ్మా, అమ్మ ఆకలిస్తుందమ్మా, ఏదైనా సద్దనం ఉంటే తెచ్చిపెట్టండి అమ్మా అని అంటే, అయ్యో పాపం అని స్త్రీలు
అతని మీద దయదలిసి దయాభావంతో ఏంటంటే రాత్రికి మిగిలినటువంటి ఒకరు అన్నం తెస్తున్నారు, ఒకరు రొట్టెలు తీసుకొస్తున్నారు, ఒకరు ఏదో ఒకటి తెచ్చి పెడుతున్నారు. అయ్యో పాపం. ఇక ఇంటికి వెళ్ళి వాళ్ళు నీళ్ళు తీసుకుపోయి ఇంట్లో ఉండగా అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మనమైతే ఇంట్లో ఇగో ఎండకు వానకు ఇంట్లో ఉంటున్నాం, ఆడు పిచ్చోడు ఎట్లుంటున్నాడో పాపం, అయ్యో పాపం అని చెప్పేసి వీళ్ళు అయ్యో పాపం అని ఏదైతే మనసులో పెట్టుకున్నారో అది వాళ్ళ మనసులో ముద్రితం అయిపోయింది. కళలలో కూడా అతనే వస్తున్నాడు. దీని పరిణామం ఏంటంటే శిశువులు పుట్టేవాళ్ళు అతని ముఖ కవలికలతో పుట్టేసరికి అందరికీ అనుమానం వచ్చింది, ఇక్కడ జరుగుతున్నది అని చెప్పేసి ఇక ఏమంటే అతని మీద అనుమాన పడ్డారు అనమాట. అతను ఎల్లగొట్టినా ఎక్కడ పోతాడు, మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటున్నాడు. అయితే కొంతమంది ఏం చేశారంటే, చాలా మంది ఏంటంటే దుష్ప్రచారం ఏంటంటే ఇతనితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు వీడు, అందుకే ఈ రకంగా పుడుతున్నారని చెప్పేసి దీంతో పెద్ద దుమారం వేసింది. ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది ఆ వార్త, పేపర్లలో వచ్చింది. అప్పుడు టీవీలు లేవు కాబట్టి అంతా వచ్చింది. అయితే డాక్టర్ల దగ్గరికి పోయి చూస్తే డిఎన్ఏ అయితే మొత్తం తండ్రిదే కనబడుతుంది, కానీ ముఖ కవలికలు వీడి కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక కొంతమంది భయపడేందంటే గర్భం దాల్చగానే వాళ్ళ పుట్టింటికి పంపిస్తున్నారు. కనుక పుట్టింటికి పంపిస్తే వీళ్ళు ఇంటి దగ్గర వ్యవసాయం ఏం కావాలి, ఇంటి పనులు ఏం కావాలి, చాలా ఇబ్బంది అవుతుంది. అయితే మా పోలీసు వాళ్ళు పెద్ద దాని మీద చర్చ చేసిందంటే సిఐడిని పెట్టారు. సిఐడి ఏంటంటే ఇతను కనిపెట్టాలి, ఇతడు ఎవరి దగ్గరికి పోతున్నాడు, ఇతని దగ్గరికి ఎవరు పోతున్నారు అనేది కనిపెడితే ఏంటి అంటే అది ఏది లేదు. ఆ స్త్రీల దగ్గరికి ఇతడు పోయేది లేదు, స్త్రీలు ఇతనితో వచ్చి రహస్యంగా చేసేది ఏది లేదు. అక్కడ ఏంటంటే అయ్యో పాపం, అమ్మ ఆకలేసిందమ్మా, 3 రోజుల నుంచి పేగులు అరుస్తున్నాయమ్మా, ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మా, ఇతను దీనహీనంగా అడుగుతున్నాడు. వాళ్ళు దయాభావంతో తెచ్చి పెడుతున్నారు. కానీ ఈ దయాభావం దాని దుష్పరిణామం ఎట్లా ఉన్నది అని అంటే ఆ ఊరందరికీ, ఆ చుట్టుపక్కల ఊరు ఆ మహబూబ్ అమ్మో మా పిల్లని అక్కడికి వద్దు. ఎంత ఇది ఎంతవరకు సత్యము? మహబూబ్ నగరాలు ఉన్నారు కదా, వినరా లేదా? దాదాపు 35-40 సంవత్సరాల క్రితం ఘటన ఇది. శ్రీనివాస్ సార్ ఉన్నాడు కదా మహబూబ్ నగర్, ఆ జిల్లా వాళ్ళు ఇంకా శ్యామల గారు ఉన్నారు, ఇంకా ఉన్నారు కదా. ఆ విషయం తెలియదు. మొత్తం ఢిల్లీ నాకు కూడా తెలియదు ఆచార్య, నాకు కూడా తెలియదు ఎంత వ్యాపించిందని అంటే. ఇక దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మన వైదికంలో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, దయానంద సరస్వతి చెప్పింది ఏంటంటే రజస్వలాయి భర్తతో కలిసినప్పుడు భర్త ఫోటోను దగ్గర పెట్టుకోవాలి. అది మనం ముందు నుంచే ఉన్నది. ఈ మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు మనకు ఉన్నది, కానీ ఇదైతే మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఘటన. అంటే ఆచార్య ఆయన రూపం మనసులో పెట్టుకొని ఉండుకు అట్లా జన్మించారు. అవునమ్మా, యథార్థం అమ్మా, అది వైజ్ఞానికం కూడా. ఆయన రూపాన్ని మనసులో ఉంచుకున్నారు కదా, అయ్యో పాపం అనుకుంటా. అయ్యో పాపం అనడం వల్ల దయార్థ గుణం ఉంటుంటది కదా స్త్రీలది, అదే అయ్యో పాపం అన్నది. అవునా? మనోభావం ఎలా ఉంటే అట్లా ఆకృతి వస్తుందని. అంటే అది మనోభావములో ఉన్నప్పుడు అయ్యో పాపం ఎట్లనో అని చెప్పేసి అడుగుతున్నాడు, దీనంగా అడుగుతున్నాడు, ఓసారి నీళ్ళు పోయమంటున్నాడు, సన్నం పెట్టమంటున్నాడు అని చెప్పేసి అది మనసులో ఉంటుంటది కదా. అదే అట్లకి కలలు పడ్డా వచ్చింది అట్లా. అందుకే ఆ వ్యక్తి ఇది ప్రభావం ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు లేరా అని కాదు. మరి అతని ముఖ కవలికలే పుట్టేటువంటి శిశువులకు ఉన్నప్పుడు మరి వాళ్ళకు భర్తలు లేరా అనేది కాదు కదా, అది ఖండితం కావడం కాదు కదా. మరి అవన్నీ ఉన్నాయి, కాకపోతే ఇతని ప్రభావం ఎక్కువ అనేటువంటిది దయానంద సరస్వతి అద్వైత మతానికి చెప్తున్నాడు. దీనస్థితిలో ఉన్నాడు కాబట్టి అతన్ని కొంచెం అభిమానం అన్నమాట. అక్కడనేమో అతడు భయపెడతావు, ఇక్కడనేమో ఇతడు దీనహీనమైనటువంటి స్థితిలో. అవును, ఇద్దరు యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదంటే అంత తీవ్రంగా. ఓ మహాజాది యథార్థం ఎట్లా పట్టబడింది మరి? పోలీసు అలాంటి దోషం ఏమి లేదు అతని దగ్గర అని. అవును,
అదే పోలీస్ వాళ్ళు ఎంక్వైరీకి పెట్టారు కదా, సిఐడి గుప్తచరులను పెట్టి రహస్యాన్ని పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ ఏమీ లేదు, అనుకున్నదంతా ఏమీ లేదు. ఎందుకు వస్తున్నది ఇదంతా అంటే వీళ్ళు దయార్థ భావంతో అయ్యో పాపం అనుకోవడం వల్ల అతని దీనహీన స్థితి వీళ్ళ మనసులో ఉండిపోయింది అన్నట్టు, అంతే. ఒక సంస్కారం ఏర్పడిపోయింది అంతే. అనేకములైనటువంటి జీవాదుల నుండి వేరు చేసి బ్రహ్మం యొక్క ఏకత్వమును సిద్ధం చేయునది అద్వైతం. అద్వితీయము అను విశేషణమే. అద్వితీయం అంటే అతనికి సాటి ఎవరు లేరు అనేటువంటిది అభిప్రాయం. దీని వలన జీవులయు ప్రకృతియు కార్యరూప జగత్తు యొక్కయు అభావము ఎన్నడూ సిద్ధింపదు, వాని నిషేధము కాని జరగదు. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ ఘటన చూసినట్టయితే వీళ్ళకి ఈ ఎవరైనా చూస్తుంటే వీళ్ళందరికీ భర్త ఇతడేనా అనేది నిరూపితం అవుతుంది. అట్లా కాదు కదా. అంటే వాళ్ళకి భర్త లేరా, వాళ్ళకి పెళ్ళిళ్ళు లేరా, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా, వాళ్ళకి ఇంట్లో వ్యవహారం అంతా లేదా, ఉంది. మరి అక్కడ హోషియార్పూర్లో అతడు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరు లేరా? అది కాదు కదా. అందుకని ఇక్కడ అది యద్భావం తద్భవతి అనేది వర్తిస్తుంది. ఇదానండి, అంతే. భావం వాని నిషేధం జరగదు కదా. అంటే మిగతా వారెవరు లేరన్నది అభిప్రాయం కాదు కదా. ఇవి అన్నీ ఉన్నవి కానీ బ్రహ్మమునకు తుల్యములు కావు, అంటే వారికి సరిసమానమైనటువంటి వారు కాదు. అంటే తండ్రే, కొడుకు కొడుకే, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, గురువుకు శిష్యునికి పోలిక లేదు, రాజు రాజే, ప్రజలు ప్రజలే అనేటువంటిది అభిప్రాయం. ఆచార్య ఎవరి సామర్థ్యము వాళ్ళదే, అంతే. కావున అద్వైత సిద్ధికి గాని ద్వైత సిద్ధికి గాని హాని ఎన్నడూ కలగదు. వ్యాపార పడక తొందర ఏదో సన్యాసి యొక్క సామర్థ్యం సన్యాసిదే. తర్వాత ఆ దుష్టుని ఉన్నాడు కదా, అతని సామర్థ్యం అతనిదే, రెండు వేరు వేరే కదా. అదే ఇప్పుడు ఆ ఘటనలో ఎవరు గొప్ప? స్వామీజీ గొప్ప. స్వామీజీ నిష్కామ సేవ గొప్పదా, లేదంటే అతని దౌర్జన్యం గొప్పదా? స్వామీజీ నిష్కామ సేవ గొప్పది. చివరికైతే స్వామీజీ యొక్క నిష్కామ సేవనే అందరి మనసులు గెలుచుకున్నది కదా. అంతే, సేవనే గొప్పది ఆచార్య. అదే అదే అతని దుష్టభావము భయపడి అంత మొత్తం గ్రామాన్ని భయపెట్టించింది, కానీ గెలవలేకపోయింది. స్వామీజీ యొక్క నిష్కామ భావను అతన్ని గెలిచింది, గ్రామాన్ని గెలిచింది. అదే ఇప్పుడు ఈ తిరుగుబాటు చేసేవారు దాంట్లో ఏంటంటే సత్యాగ్రహం, మౌన దీక్ష, మౌనం గెలుస్తున్నది. కానీ తిరుగుబాటులో నువ్వు ఒక్కరిని చంపుతా, ఇద్దరిని చంపుతా, నువ్వు ఒక్కటంటే నేను రెండు అంట అని ఇటువంటిది అయితే అక్కడ గెలవలేకపోతుంది. శాంతి, మౌనం. తొందరపడకుండా లోతుగా ఆలోచించి తెలుసుకోనమని చెప్పేసి స్వామీజీ చెప్పాడు. దానికి ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, బ్రహ్మమునకు సంబంధించిన సతచిత్ ఆనందము అను వానితో జీవుని అస్థి, భాతి, ప్రియ రూపములకు ఏకత ఉన్నది కదా, మీరెందుకు ఖండించుచున్నారు? బ్రహ్మమునకు సంబంధించిన సత్చిత్ ఆనందము అనేటువంటి వాటితోటి జీవుని యొక్క అస్థి, భాతి, ప్రియ రూపములకు ఏకత ఉన్నది కదా, మీరెందుకు ఖండించుతున్నారు? అంటే ఆ హోషియార్పూర్ లో ఉన్నటువంటి ఆ దుర్మార్గుడికి ఏందనంటే అందమైనటువంటి స్త్రీలు కనబడితే చాలు కామంతో వాళ్ళను వశపరుచుకుంటాడు. ఎవరైతే యువకులు గట్టిగా ఎదిరించేవారు ఉంటే చాలు వాళ్ళని తన్ని కాలు చేతులు ఎరగొట్టడం. ఈ రకంగా మొత్తం భయభ్రాంతం చేస్తున్నప్పుడు
ఇతనిలో ఈ గుణాలను చూడొచ్చు కదా, మీరు మిగతా నాగరికులను ఎందుకు లెక్క పెడుతున్నారు, వారితోటి సమానంగా ఎందుకు లెక్క పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు ఇతను ఏమంటున్నాడు అంటే, ఇంకోటి మాట్లాడొచ్చా సర్జీ? అమ్మా అదే పాపం ఇంకో దేశంలో అలాగే ఆడపిల్లలు పుడితేనంటే తీసుకెళ్లిపోయి ఎలాగైతే ప్రధానమంత్రి ఇక్కడ ఎలా చేస్తున్నాడు, అక్కడ ప్రధానమంత్రిలాగా అతను తీసుకెళ్లిపోయి అతనే పెంచుతాడంటే సంవత్సరానికి ఒకసారి ఆచార్జి పుట్టినరోజు ఇంకో అని పంపుతాడంట బొక్కి ఆచార్జి ఆ దేశంలోనే. దాని అతనిదే చెల్లుబాటు. అమ్మగారు మీరు మీ భాష ఏంటి మళ్ళీ చెప్పండి, అర్థం కాలేదు. దేశంలోని ఆడపిల్లల్లో పుడితే అతనే తీసుకెళ్లిపోతాడట, ఆ రాజ్యాధికారి అక్కడ రాజ్యం పరిపాలించేవాడు. అదేం దేశమో మరి గుర్తుకు రాలేదు నాకు, మళ్ళీ చెప్తాను. అమ్మ తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు? వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు అన్నది తెలియదు, ఇంకెవరికి తెలియదంట. అక్కడ ఏదో రహస్యం ఉంటుంది మరి. ఉంది రహస్యం. ఇప్పుడు ఆ రాజుకు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అక్కడ అందరు పురుషులు పుడుతున్నారనే పురుషులు పుట్టే కారణమైనా కావాలి, లేదంటే అతడు వారిని దుర్వినియోగం చేస్తూ ఉండడం ఏదో కారణమై ఉండాలి. ఏ కారణం లేకుండా జరగదు. మళ్ళీ ఇంకొకటి ఆచార్య, అదే మరి అందుకనే అంటున్నా, దాన్నా తెలుస్తుందా అని. వినండి, ఇప్పుడు మీ భాష మరి మీరు వినడం ఎంతవరకు సత్యమో తెలియదు కానీ అక్కడ ఏం జరిగిందో మీరేం విన్నారో తెలియదు కానీ ఆడపిల్లలు పుట్టడం కుదరదు. ఎక్కువ ఎవరింట్లో ఆడపిల్లలు పుట్టినా తను తీసుకెళ్తాడు అనేది వేరు, కానీ అక్కడ ఆ దేశంలో ఆడపిల్లలు పుడుతున్నారు అని అంటే ఆ రాజు ఎట్లా అయిండు, అవుతాను పురుషుడు ఎట్లా అయిండు, మరి స్త్రీయే కావాలి కదా, రాజ్యాధికారం కూడా స్త్రీదే ఉండాలి కదా. అదే విచారం చేసి అన్వేషించే తీసుకెళ్లిపోతాడు. ఏం భాష మాట్లాడతారు? ఎంతమంది విచారం చేస్తారు? ఎంతమంది ఆడపిల్లలు పుడితే అంతమంది తీసుకుపోతాడు అంటే అంతమందితో ఒక్కరోజు ఎంతమందితో చేస్తాడు? సేవ ఎట్లా చేస్తాడు ఆచార్య? ఆ చిన్న పిల్లల సేవ ఎట్లా చేస్తాడు ఏంది? ఇంకా మరి అది ఏంటంటే యథార్థం తెలిసే వరకు మనం మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే అవునవును, చిన్న పిల్లల్ని తీసుకుపోతే అయితే చంపేయాలి, లేకుంటే సేవ కొరకు అయితే ఇంకా చాలా మంది కావాలి. ఎంతమందిని పెట్టుకుంటామమ్మా సేవ గురించి? అదే అంటున్నా ఆచార్య, ఊరంతా అంత దానికి చాలా కష్టం అది. అమ్మగారు వేరే రాజు దండెత్తినప్పుడు ఈ ఆడపిల్లలు ఎంతమందిని చేస్తారు, ఏం చేస్తారు? చేయలేరు, చాలా కష్టం. మరి దానికి అంతు లేదు అది, ఆ విషయానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్సు. చూడండి, కొంచెము సాధర్మ్యము లభించినంత మాత్రాన ఏకత సిద్ధింపదు. కొంచెము సాధర్యము అంటే కొంతవరకు సానుకూలంగా ఉన్నంత వరకు లభించినంత మాత్రాన ఏకత సిద్ధింపదు. ఇప్పుడు ఏంటంటే స్వామి ఆర్య సమాజంలో స్వామి అగ్నివేశ్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వంతో పైకి వచ్చినటువంటి వ్యక్తి. అతని వల్ల ఆర్య సమాజము చాలా పైకి వచ్చినటువంటి స్థితి. ఈ పరిస్థితిని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి ఈ బాధ్యతలు అప్పగించేసరికి అతను ఆర్య సమాజ సిద్ధాంతానికి విరుద్ధంగా చేస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు అతని అనుయాయుడు ఆర్యవేశు, వారిద్దరు ఇప్పుడు లేరు. ఇప్పుడు వారు చేసేటువంటి కార్యక్రమంలో ఈ విఠలరావు గారు కూడా ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే బంధువా మోర్చా, ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళను విముక్తి కల్పించాలి. ఇక హైదరాబాదు బేగంపేటలో అంతర్రాష్ట్రీయ ఆర్య సమ్మేళనం జరిగింది 2007లో. ఆ సమ్మేళనం యొక్క ఉద్దేశం ఏంటిది? బేటీ బచావ్, ఆడపిల్లను కాపాడండి. అదే ఈ కార్యక్రమం ఇప్పుడు రోహతక్లో వాళ్ళు చేశారనమాట. ఆ భ్రూణ హత్యను నివారించడము, ఆడపిల్లలను కాపాడము, వాళ్ళు మజ్దూరు పిల్లలు పని వాళ్ళుగా ఉంటే వాళ్ళను పనితనం నుంచి విడిపించి బడికి పంపించడం అనేటువంటి ఉద్దేశంతో శిబిరం పెట్టారు, అక్కడ సమ్మేళనం పెట్టారు. దానికి మన దేవుని గారు పోయి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పిల్లలు పని చేస్తున్న వారు ఎక్కువగా లేరు ఒకటి,
ఇప్పుడు భ్రూణ హత్య ఆర్య సమాజంలో చెయ్యరు. స్త్రీ అయినా పురుషులైనా వారికి పూర్ణ స్వేచ్ఛనిస్తుంటుంటారు. వారి భేదభావాన్ని కనబరచరు. చంపడం అనేటువంటిది, హింసాభావం అనేటువంటిది అసలు చేయరు. మరి ఆ కార్యక్రమాన్ని చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చేయడం ఎందుకు? దానికి వెళ్ళి ప్రోత్సహించడం ఎందుకు? ఇదంతా ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. అందుకని ఈ యొక్క అమ్మాయిలనందరినీ ఏం చేస్తున్నారు అనే దానికి ఇక్కడ సాధర్మ్యం ఉన్నది అని అనడానికి అక్కడ జరుగుతున్నది. సాధర్మ్యం అంటే సానుకూలత. సాధర్మ్యం అంటే సానుకూలత లభించినంత మాత్రాన ఏకత సిద్ధింపదు, అది నిజమే అనేటువంటిది కాదు. ఇప్పుడు సత్చిత్తు ఆనంద స్వరూపము జీవుని యొక్క ఉనికి భాతి అంటే ఆ అనుభవం. ప్రియము అని అంటే ప్రేమగా కనిపించడం ద్వారా ఇవి ఉన్నాయి కదా. ఇవి సాధర్మ్యం అయినంత మాత్రాన జీవునిలో చైతన్యం ఉంది, దేవునిలో చైతన్యం ఉంది. అంత మాత్రాన వారు చైతన్యంలో సాధర్మ్యం అయితే ఉంది. ఈ ఇద్దరిలో వివేచించేటువంటి బుద్ధి తత్వం ఉంది. కానీ జీవుడు ఆలోచించేటువంటిది క్షణికంగా ఆలోచిస్తుంటాడు. మరియు ఏంటంటే స్వార్థం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. బ్రహ్మతత్వము, ఈశ్వరతత్వము పర ఉపకారం గురించి, ఇతరులను ఉద్ధరించాలనే దాని గురించి, తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని క్రియాన్వితంగా చేసి నిరూపించి చూపించాలనేటువంటిది, ఈ సృష్టి వ్యవస్థను చేయడం, ఈ జన్మలు కల్పించడం, ఈ యొక్క జీవితాన్ని రూపొందించడం, ఇది వీరి ఆలోచన, వారి ఆలోచన. భిక్షగాడి ఆలోచనలు వేరే ఉంటాయి, ఇది దాత యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి, మరియు పండితుని ఆలోచనలు వేరే ఉంటాయి, పామరుని ఆలోచనలు వేరే ఉంటాయి. ఇప్పుడు చూసాం కదా మహబూబ్నగర్లో ఆ యొక్క భిక్షగాడు అడుక్కు తినేటువంటి ఆ పిచ్చివాడి ఆలోచనలు వేరే ఉంటాయి. వాళ్ళు స్త్రీలు ఉదార భావం, దయాభావం, ఆ భావాలు వేరే ఉంటాయి. అక్కడ హోషియార్పూర్లో వాడి దౌర్జన్యము, ఆ కాముకత, ఆ భావాలు వేరే ఉంటాయి. మిగతా వారందరూ అమ్మో వీళ్ళు చంపేస్తాడేమో, ఈ మాట వినకపోతే, ఈ భావాలు వేరే ఉంటాయి. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే సాధర్మ్యం కొంతవరకు అనుకూలించినంత మాత్రాన ఏకత సిద్ధింపదు. వాడు దౌర్జన్యం చేసేవాడే, పీడితులే. ఇక్కడ భిక్షగాడే, దయాభావంగా ఉన్నటువంటి వాళ్ళు దయాభావమే, వేరే కదా. ఓమాచారి సమయం నాస్తి. వ్యవహారం ఎవరిది వారిదే ఆచార్య. ఇది అంతర్రాష్ట్రీయ మహాసమ్మేళనం బేగంపేటలో 2007లో పెట్టింది. ఇదన్నా గుర్తుందా లేదా? మర్చిపోయారా? నచ్చింది. ఎవరు మాట్లాడారు? మునిగారు, మీకు గుర్తులేదా? 2007లో గుర్తే ఆచార్య, గుర్తే. సరే మంచిది. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగంలో ఉన్నాం మనం. విశేషమైన లోతైనటువంటి ఈశ్వరుని రహస్యం, అద్వితీయం అంటే ఏమిటి, దాని గురించి చాలా లోతుగా మనం తెలుసుకుంటున్నాము. సత్యప్రకాశము 7వ సముల్లాసము, తర్వాత 170వ పేజీలో ఉన్నాము. తర్వాత జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అని దయానందలో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రశ్నకు సమాధానంగా సూటిగా అనేక రకాల ఉదాహరణలతోటి తెలియజేస్తున్నాడు. తర్వాత ఆచార్య గారు కూడా 2 చక్కని ఉదాహరణలు ఇచ్చారు. ఒక ట్యూబ్లైట్ లా వెలిగిపోతుంది ఆ వెలుగు. ఈ ఎపిసోడ్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీ యొక్క శంకా సమాధాన సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని ప్రార్థన. వైదిక సంధ్యోపాసన ఈరోజు బుధవారము. సువతులమ్మ గారా ఈరోజు? అమ్మా మూడో బ్యాచ్ నడుస్తున్నట్టుంది కదండి. మూడో బ్యాచ్ పూర్తవలేదా? జిల్లా మల్లేశం గారు. మల్లేశం గారు ఉన్నారండి? వస్తలేడు అతను.
సూర్యప్రకాష్ గారు ఉంటే తీసుకోమనండి. సూర్యప్రకాష్ గారు కూడా మరి సూర్యప్రకాష్ గారు వస్తేవా? వెళ్ళిపోయారు వారు, వెళ్ళిపోయారు. దేవిదాస్ గారు తీసుకుంటారా? ఇంకెవరైనా? ఎవరో ఒకరు తీసుకోండి. శ్యామల గారు చేపిస్తారా? ఇంకా ఎవరైనా? భీమరావు గారు కానీ లేకపోతే విజయ్ దుర్గ గారు. భీమరావు గారు కూడా ఉంటే ఎవరైనా చేయించండి, చేయించవాలి ఒకరు ఫ్రీ. ఎవరు లేరా? శోభమ్మ గారు చేపిస్తారా? అమ్మా శోభమ్మ గారు ఉన్నారు కదా వారు. శోభమ్మ గారు, తర్వాత రాధమణిమ్మ గారు, రెండో బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి చేయించండి. ముందుకు వెళ్ళండి మన గారు, యూట్యూబ్ లో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓం ఓం. ఎవరన్నా ప్రణముని భాగ్యనగరము వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైస్త్రీః శ్రేతాం స్వాహ. ఓం ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. मंत्राः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्याम यशोबलम्, ओम करतल करपृष्ठे. आत्म साक्षात्कारम् अथवा मार्जन मंत्राः. ओम भो पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम सः पुनातु कंठे, ओम मः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम दवः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम कं ब्रह्म पुनातु सर्वत्र. अतः प्राणायाम मंत्राः 7 सहस्रांतरयात्रा. ओम भूः सहस्रार चक्रము, ప్రాణాధారము జీవం పోసుకోవడము. ఓం భువః ఆజ్ఞా చక్రము, త్యాగభావంతో దుఃఖ నివృత్తిని పొందడం. ఓం స్వహ విశుద్ధి చక్రము, అనాసక్త భావమును అనుభూతితో తెలుసుకోవడం. ఓం మహః అనాహత చక్రము, పరమాత్మ భావమును తన్మయత్వ భావంతో తెలుసుకోవడం. ఓం జనః మణిపూరి చక్రము, అమృతస్య నాభిః అథర్వణ వేదము 6:44-3. ప్రసవంలో తల్లితో తెంచుకున్న పేగు బంధం వలె పరమాత్మతో జీవాత్మ గల ఈ అవినాభావ సంబంధాన్ని లోతుగా తెలుసుకోవడం. ఓం తపః స్వాదిష్టాన చక్రము, దేహము క్రింది వైపు నుండి కనబడని నిరాకార ఆత్మను పైకి ఊర్ధ్వగతికి చేరవేయాలని తెలుసుకోవడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్రీయ ఉపనిషత్తు. శరీరరహిత జీవాత్మ, శరీరరహిత ముక్త జీవాత్మ సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మంతో కలిసి ఉంటుందని, ఈ ప్రాపంచిక సుఖదుఖాలకు అభావంలో ఆనందమగ్నమై ఈశ్వర ఆళిదను ఉంటుందని తెలుసుకోవడం.
ఈ విధంగా ప్రాణాయామ మంత్రాల ద్వారా దశ ప్రాణాలు నేను కలిసి జీవించాలని తెలుసుకొని పరమాత్మతో ఏకీభవిస్తూ ఈశ్వర ఆనందాన్ని పొందడము సంధ్య యొక్క మొదటి ప్రకరణము. మొదటి ప్రకరణంలో అసఫలమైనటువంటి జీవాత్మ సంధ్య రెండవ ప్రకరణంలో అగమర్షణ మంత్రాలతో అడుగులు ముందుకేస్తూ ప్రారంభిస్తున్నాడు. అగమర్షణ మంత్రాః. ఓం రితంచ సత్యంచ వేదాత్ తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాతి సమిజతో వసే సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథ్వీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్ట్యా భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రాః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరచితో రక్షితాదిత్యాయ శమః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఆ పరమాత్మ తూర్పు దిశలో అగ్ని ప్రకాశ స్వరూపుడు అధిపతి అయి ఉండి ఆదిత్య కిరణములతో సమస్త ప్రాణులు చంద్రహాస కొడవల వలె రక్షిస్తూ కాపాడుతున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశలో ఓం దక్షిణాదిగింద్రోధిపతి శిరస్థిరాజే రక్షితాపితరే నమః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఆ పరమాత్ముడు దక్షిణ దిశ లోపల అనంత ఐశ్వర్యానికి అధిపతి ఇంద్రుడు అయి రక్షకుడు అధిపతి అయి ఉండి సమస్త ప్రాణాలు కాపాడుతున్నాడని తెలుసుకోవడము, మరియు ఈ సృష్టి క్రమానికి వంకర టింకర కుటిల కుతంత్రాలతో నడిచేటువంటి జీవాత్మల నుండి తల్లిదండ్రుల వలె కాపాడుతున్నాడని తెలుసుకోవడం. తర్వాత పశ్చిమ దిశ లోపల ఓం ప్రదేజే దిగ్వరుడోధిపతికి ప్రదాకో రక్షితాన్నమిషమః. ఏభ్యో నమోధిపతిభ్యో రక్షితృభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడుగా వరింపయగిన యోగ్యుడైనటువంటి రాజాదిరాజ మహారాజుగా ఉండి సర్వప్రాణులు కాపాడుతున్నాడని తెలుసుకోవడము. అనంతరము ఆహార పదార్థాలను ఉత్పన్నం చేసి అందులో పొట్టుతో ప్రాకులాడే క్రిమికీటకాల పురుగులను ఆశ్రయింపజేసి, ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుసుకో అని సర్వప్రాణులను అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఉత్తర దిశ లోపల ఓం ఉదేచేదిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషభః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి అయ్యుండి స్వయంగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి విద్యుత్ మెరుపులతో వాటిని క్షీణింపజేస్తూ, మరియు పాడి పంటలకు అవసరమైనటువంటి నత్రజని ఎరువును ఈ విద్యుత్ మెరుపులతో ఉత్పన్నం చేసి సస్యశ్యామల పంటలను ప్రసాదించి రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము క్రింది వైపున ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షితా వీరుదేశమః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః.
క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువు వలె అంతటా వ్యాపించి ఉండి అధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను రక్షణార్థము వృక్ష వనస్పతి వీరిద ఔషధులను ఉత్పన్నం చేసి భూగర్భ జల విషవాయువుల కాలుష్యాన్ని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము ఊర్ధ్వ పై భాగంలో ఓం ఊర్ధ్వాది బృహస్పతి రధిపతి చిత్రో రక్షిత వర్షమిజమహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ వేష్టి యం వయం దిశ్మస్తం మోజం వేదద్మః. పై దిశ లోపల ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడు బృహస్పతి అయి ఉండి చరాచర జగత్తులోని సర్వ ప్రాణులకు అనంత జ్ఞానాన్ని చతుర్వేదాల ద్వారా ప్రసాదించి రక్షిస్తున్నాడని, మరియు సర్వ ప్రాణులను ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని వర్షింపజేసి శారీరక మానసిక వ్యాధులను దూరం చేస్తూ కాపాడుతున్నాడు తెలుసుకోవడం. ఈ విధముగా తెలుసుకున్నటువంటి జీవాత్మ పరమాత్ముడు సర్వవేళ సర్వకాల సర్వావస్థలను రక్షిస్తున్నాడని తెలుసుకొని ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్ముని ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదసే సునవామ సోమమరాధీయతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధో దురితాద్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుచ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవదృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా ఉపాసించినటువంటి ఆ జీవాత్మ, ఓ పరమేశ్వర, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను స్వామి, ఇక్కడ తప్పిదం జరిగింది, నా లక్ష్యాన్ని నేను పొందడానికి మరొక అవకాశాన్ని ప్రసాదించండి అని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్తిర్దేవయితం పురస్తా శుక్రముచ్చరత్ వస్సేమ జరదశ్చితం జీవేమ జరదశ్చితం శృణ్యామ జరదశ్చితం ప్రభ్రవామ జరదశ్చితం అధీరాస్యామ జరదశ్చితం భూయచ్చ జరదశ్చితాత్. ఓ పరమేశ్వర, 100 శరదృతువులు గడిచేంత కాలము నేను జీవించి ఉండాలని, 100 శరదృతువులు గడిచేంత కాలము వేద జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వేద జ్ఞానాన్ని వింటూ ఉండాలని, ఈ 100 శరదృతులు గడిచేంత కాలము నాలోని సమస్త ఇంద్రియాలు శరీరము ఆరోగ్యంగా బలంగా పవిత్రంగా ఉండాలని, మరియు 100 శరదృతులు గడిచేంత కాలము ఇతరులపైన ఆధారపడి ఉండకుండా జీవించాలని ప్రార్థిస్తూ మళ్ళీ అవకాశాన్ని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాడు జీవాత్మ. అనంతరము మళ్ళీ ఒకసారి ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యారవిశ్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేటి ఈ చతుర్విధ పురుషార్థములను నాకు మా అందరికీ ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్ము అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము. అత శాంతి మంత్రం.
ఓం దేవ్ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతికి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతికి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీ బ్రహ్మ. అందరికీ నమస్కారం. అందరూ కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ నేనంటే నేను ముందుకొచ్చి ఈ సంధ్యా సమయాన్ని వినియోగించుకొని పరమాత్మని కృపకు పాత్రలు కావాలని నా ప్రార్థన. ఓం వికారాబాద్ లో ఉన్నందుకు చేయలేకపోయినా ఇక్కడ అనుకూలం లేనందుకు నమస్తే.